ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములకు వెళ్దాం. పరమ తండ్రి, నీ వాక్యము మాకు నేర్పండి. నీ వాక్యము మాకు తెలియకపోతే ఎలా జీవించాలో మాకు తెలియదు కనుక నీ వాక్యము తెలుసుకొని నీకు ఇష్టమైన జీవితం మేము జీవించడానికి నీ వాక్యం మాకు నేర్పండి. మంచి బోధకుడివై మాకు నేర్పి నడిపించండి. నీ చిత్తము నెరవేర్చే వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. వచ్చిన బిడ్డలందరికీ గ్రహింపు ఆత్మను దయచేయి. అవును, నీ వాక్యము తెలియకపోతే ఎలా జీవించాలో మాకు అర్థం కాదు. నీ వాక్యము తెలుసుకుని దాని ప్రకారంగా జీవిస్తే అది నీకు ఇష్టం. అలాగా నీ వాక్యము తెలుసుకునే మనసు మాకు అందరికీ ప్రసాదించు. అల్పదాసును నైను నీ అగ్నితో దహించి నీ సన్నిధిలో నిలబెట్టి నువ్వే మాట్లాడి మహిమ తెచ్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడికి నన్ను నేను అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ నా రక్షకుడు మన రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా నిండు హృదయంతో నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరొక పర్యాయము ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునే కృపను మనకిచ్చినందుకు దేవునికి వందనాలు. దేవుని మనసు ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. దేవుని మనసు గురించి కొంచెం ఆలోచన చేద్దాం. బైబిల్లో వేటి మీద దేవుని మనసు ఉంటుంది, వేటి మీద దేవుని మనసు ఉండదు. క్రైస్తవులమైన మనము దేవుని మనసుకు నచ్చినట్టుగా మనము నడవటం అన్నది మన కనీస ధర్మం. దేవుని మనసు నీకు అర్థం కావాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నువ్వు చదవాలి. ఆ బైబిల్లో ఉన్న వాక్యాలు నువ్వు వినాలి. వాటిని నువ్వు అర్థం చేసుకుని నడుచుకోవాలి. అప్పుడు దేవుని యొక్క మనస్తత్వము నీకు అర్థమయ్యిద్ది. కాబట్టి ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క మనసు. ఓకే. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 21 నుండి 23 వచనాల వరకు మనము బాగా చదువుకుందాం. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రహింపనొల్లను. నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రూవిన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. రైట్. ఇప్పుడు నాకేసి చూస్తూ నా మాటలు వినండి. ప్రియులారా, దేవుని మనసులో ఉన్న ఒక బాధ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నాకు మనస్సు లేదు, నాకు మనస్సు లేదు. దేవుడు అంటున్నాడు, నాకు మనస్సు లేదు. ఎందుకు దేవుని మనస్సు లేదు? మనుషులమైన మనము ఏమి చేస్తుంటే దేవుడు చూసి నాకు మనస్సు లేదంటున్నాడు? మనము ఆలోచన చేయాలా. ఇక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను. మీరు చేస్తున్నారే పండుగలు, అవి నాకు అసహ్యంగా ఉన్నాయి. ఎందుకు అసహ్యంగా ఉన్నవో తర్వాత దేవుడు మనతో మాట్లాడతాడు. తర్వాత వాటిని నీచముగా ఎంచుచున్నాను నేను. పండుగ దినాలంట అసహ్యంగా ఉన్నాయంట.
వాటిని నీచముగా ఎంచుచున్నాడు అంట దేవుడు. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహింపనొల్లకున్నాను. వ్రత దినాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేసే దినాలు. ఆ ఉపవాసం ఉండి కడుపు మార్చుకుని మీరు ప్రార్థన చేస్తుంటే ఆ వాసన నాకు ఇష్టం లేకుండా పోతుంది. ఆ వాసన నాకు నచ్చుతలేదు, నేను స్వీకరించటలేదు. ఆ తర్వాత నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను. దహన బలులు అర్పించిన, నైవేద్యములు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. ఆ తర్వాత సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. సమాధాన బలులుగా మీరు అర్పించిన క్రొవ్విన పశువులను నేను చూడను. అంతేకాదు, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనీయుడి. పాటలు పాడతారు కదా, పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనీయుడి. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు, నాకు అది అసహ్యంగా ఉంది. ఇవన్నీ మీరు చేస్తున్నారు కానీ నాకు మనస్సు లేదు, వీటి మీద నాకు మనస్సు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, పండుగలు మనము జరిపిస్తున్నాం. క్రిస్మస్ పండుగలు, జనవరి పండుగలు, ఈస్టర్ పండుగలు, ఏవో పండుగలు జరిపిస్తున్నాం. ఆ పండుగలు దేవునికి అసహ్యంగా ఉన్నాయంట. అవి నీచముగా ఉన్నాయంట దేవునికి. ఎలా ఉన్నాయంట? నీచముగా, ఇష్టం లేకుండా. మనం అంటాం కదా, నీచంగా ఉన్నారే అని, బాగోలేదు అంటాం కదా, అసహ్యించుకుంటాం కదా. మన పండుగలు దేవుని దృష్టిలో అసహ్యంగా, నీచంగా కనబడుతున్నాయి అంట. ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తే ఆ ఉపవాసాల ప్రార్థన సువాసన ఆయనకి ఇష్టం లేదంట. ఆ వాసన ఆయనకి అసహ్యంగా ఉందంట. దహన బలులను నైవేద్యములను అర్పిస్తుంటే, సమాధాన బలులను క్రొవ్విన పశువులను మనం అర్పిస్తుంటే అవి దేవునికి ఇష్టం లేదంట. అంతేకాదు, మనం పాడే పాటలు ఎలా ఉన్నాయంట దేవునికి? ఆ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనీయండి. ఆ పాటలు వింటుంటే దేవుడికి అసహ్యంగా ఉన్నాయంట. నీకు అర్థమవుతుందా? ఆ తర్వాత స్వరమండలములు, నాదము, ఆర్కెస్ట్రా, ప్యాడ్ కానీ కీబోర్డు కానీ వాయిస్తుంటే ఆ నాదము వినుటకు నాకు అట్లా మనసే లేదు. ఎందుకని దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ప్రియులారా? పండుగలు ఇష్టం లేదా ఆయనకి? హలో, వినండి బాగా. అవి అసహ్యంగా ఉన్నవా? నీచంగా ఉన్నవా? ఉపవాస ప్రార్థనలో దేవుడికి ఇష్టం లేవా? ఆ ఉపవాస ప్రార్థనలో వచ్చే సువాసన ఆయనకి నచ్చలేదా? నచ్చలేదు. ఎంత గొప్పగా ప్రార్థన చేస్తావు. దహన బలులు, నైవేద్యములు అంటే ప్రార్థన, ధూపములు. నువ్వు చేసే ప్రార్థనలు, నువ్వు మొరుపెట్టే మొరలు, అవి దేవునికి ఇష్టం లేదా? లేవంటున్నాడు దేవుడు. నీ దహన బలులను నైవేద్యములను అంగీకరింపను. సమాధాన బలుల కొరకు క్రొవ్విన పశువులను మీరు వధిస్తున్నారు, అవి నాకు అక్కర్లేదు. ఎందుకని మీ పాటలు నాకు వినటానికి మనసు లేదు. మీ వాయిద్యములు వాయిస్తుంటే ఆలకించాలని నాకు మనసు లేదు. మీరు ఆరాధన చేస్తుంటే ఆరాధన అంగీకరించాలి నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఆయనకి ఎందుకు మనస్సు లేదు వాటి మీద?
యాక్చువల్గా అయితే మన పండుగలు చేసుకునే పండుగలు ఆయనకు అంగీకారంగా ఉండాలి. మన ఉపవాస ప్రార్థన చేస్తే ఆయన ఇష్టపడాలి. మన ప్రార్థనలు ఏ సమయంలో ప్రార్థన చేసిన ఆయన కాదనకుండా ఇష్టపడి జవాబు ఇవ్వాలి. మనం పాటలు పాడుతుంటే ఆయనకు ఆనందాన్ని కలిగించాలి. సితారాలు, కీబోర్డులు, ప్యాడ్లు వాయిస్తుంటే అవి మధురమైన స్వరాలుగా ఆయనకు ఉండాలి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నాకు అవి ఇష్టం లేదు, నాకు మనస్సుకు నచ్చలేదు, నాకు మనస్సు లేదు. ఎందుకని ప్రియులారా ఆయనకి మనస్సు లేదు? క్రైస్తవులు పాడే పాటల్లో ఆయనకు మనసు లేదా? క్రైస్తవులు వాయించే వాయిద్యాలలో ఆయనకు మనసు లేదా? అవి వినటానికి మనసు లేదా? ఆ నాదాలు వినటానికి మనసు లేదా? ఆ ప్రార్థనలు వినటానికి మనసు లేదా? ఆ ఉపవాస ప్రార్థనలు అంగీకరించడానికి ఆయనకు మనసు లేదా? ఆయన పండుగలు, మన పండుగలు చేసుకుంటే ఆయన సంతోషించడానికి ఆయన మనసు లేదా? దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో ఆలోచించుకో. ప్రపంచమంతా పండుగలు చేస్తున్నాం క్రైస్తవులు, ఉపవాసాలు ఉంటున్నారు క్రైస్తవులు, గొప్ప గొప్ప వాయిద్యాలతో మంచి సింగర్స్ పాటలు పాడుతున్నారు. దేవుడి సన్నిధిలో గంటల తడబడి ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ వినడానికి, అంగీకరించడానికి ఆయనకి ఏమి లేదంట, మనస్సే లేదంట. ఆయనకు మనస్సుకు నచ్చలేదంట ఇవన్నీ. నా ప్రియులారా, హలో, ఈరోజు నీ పాటలు ఆయనకి ఇష్టంగా ఉన్నాయా లేవా? మీరు పాడే పాటలు ఆయనకి ఇష్టంగా ఉన్నాయా లేవా? మీరు చేసే ప్రార్థన ఆయనకు అంగీకారంగా ఉందా లేదా? మీరు వాయించే వాయిద్యాలు ఆయన వినడానికి మనస్సుందా? మీరు చేసే పండుగలు ఆయన సంతోషించడానికి మనస్సుందా? పండుగలు ఎలా చేసుకుంటున్నాం? సొనుక్కుని గొనుక్కుని ఏడ్చుకుంటూ మనసారా దేవునికి ఇష్టమైన రీతిలో పండుగలు జరుగుతున్నాయా? మీ పండుగలు ఆయనకి నీచంగా కనపడుతున్నాయంట, ఆయన మనస్సుకి నీచంగా ఉన్నాయంట. బాగా వినాలి, జాగ్రత్తగా వినండి. ఈరోజు దేవుని హృదయంలో ఉన్న బాధ నీతో నాతో పంచుకుంటున్న దేవుడు వాక్యం ద్వారా. ఆ బాధ ఏంటో నువ్వు అర్థం చేసుకో. ఆయనకి ఎందుకు మనస్సు లేదో నువ్వు ఆలోచించాయి. ఏంది లోటు? ఏంటి కొరత? పండుగలు చేయని వాళ్ళు ఎవరు లేరు. ఉపవాస ప్రార్థనలు చేస్తారు కొంతమంది మామూలుగా ప్రార్థనలు చేస్తారు. గంటల తరబడి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, అందరు పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు పాటలు పాడుతుంటే అమ్మో పరలోకం దిగి వచ్చినట్టు ఉంటుంది. ఒక్కొక్కరు వాయిద్యాలు వాయిస్తుంటే ఎంత ఇంపుగా సొంపుగా ఉంటున్నాయో. దేవుడు అంటున్నాడు, నాకు మనసు లేదయ్యా వాటి మీద అంటున్నాడు. ఏం జరుగుతుంది దేవుడికి? ఎందుకు మనసు లేదంటున్నాడు దేవుడు ఈ రోజున? ప్రియ సంగమా, మీరు పాడిన పాటలు దేవుడు విన్నాడా? మీ వాయిద్యాలు దేవుడికి ఇంపుగా ఉన్నాయా లేదంటే అసహ్యంగా ఉన్నాయా? ఆలోచించండి. ఇది ఒక ఆలోచన నీ మనసులో రేగాలి. దేవుడు కోరుతుందేంటి, నువ్వు చేస్తుందేంటి? దేవునికి మనసుకు నచ్చిందేంటి, మనసుకు నచ్చనివేంటి? ఎందుకు ఆయన నాకు మనసు లేదు వీటి మీద అని స్పష్టంగా తేటగా బైబిల్లో లేఖనాలను వివరిస్తూ ఉన్నాడు. ఏ జనాలు ఈ వాక్యం చదవటం లేదా? ప్రజలు ఈ వాక్యాలు వింటలేదా? బైబిల్లో చదవటం లేదా? అయితే ఎందుకు వారి మనస్సులు, దేవుడు మనస్సు వాటి మీద లేదు? దానికి కారణం ఏంటో దేవుడే చెప్తున్నాడు. అది తెలుసుకుందామా? అది తెలుసుకుని నీ బుద్ధి మార్చుకుని, నీ మనసు మార్చుకుని ఆయనకు నచ్చినట్టుగా
ఆయన వినే మనస్సు కలిగినట్టుగా నీవు నేను ప్రవర్తిద్దామా? ఎంతమందికి ఇష్టం? మీరు చెప్పుకోబండి అయ్యా మేము వెళ్ళిపోతాం అంటే అది ఎంతమందికి ఇష్టం? ఈ రోజుల్లో ఎన్ని వాక్యాలు వింటున్నారు, ఎన్ని వాక్యాలు వింటున్నారా మనుషులు. టీవీలో కానీ, సెల్ ఫోన్లో కానీ, యూట్యూబ్లో కానీ, వాట్సాప్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఎన్ని వాక్యాలు 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 వాక్యాలు. వాక్యపు ప్రవాహము వీధుల్లో వీస్తూ ఉంది. వాక్యమనే గాలి, ప్రచండ గాలి వీధి వీధికి, ఇంటి ఇంటికి వీస్తూ ఉంది. అయినా ప్రజల్లో మార్పు రాటల్లా, ప్రజల్లో కదలిక రాటల్లా, ప్రజల్లో చైతన్యం రాటల్లా, ప్రజల్లో పరిశుద్ధత రాటల్లా. పరిశుద్ధత లేదు, యథార్థత లేదు ప్రజల్లో. ఎందుకని? ఎంత వాక్యము ప్రకటించబడ్డా వాక్యం వినేవాళ్ళు ఉన్నారా? విని వదిలేసే వాళ్ళు ఉన్నారా? ఆలోచించండి. ఈరోజు మనము నేర్చుకునే మాట ఏంటంటే, దేవుని మనస్సు ఎందుకు మన వాయిద్యాలు వినటానికి ఇష్టం లేదు, పాటలు వినటానికి ఇష్టం లేదు, పండుగలు చేసుకుంటే ఆయనకి ఇష్టం లేదు, ఉపవాస ప్రార్థన చేస్తుంటే ఆయనకి ఎందుకు ఇష్టం లేదు, మామూలు ప్రార్థన చేసుకుంటూ పోతూ ఉంటే ఆయనకి ఎందుకు ఇష్టం లేదు? ఈరోజు తెలుసుకుందాం. దేవునికి స్తుతి కలుగును గాక. రండి బైబిల్ తిరిగేద్దాం మనం. హల్లెలూయా. 24వ వాక్యం ఒకసారి చూడండి. 24వ వాక్యం. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఏమంటున్నాడు అండి 24వ వాక్యంలో? ఏమంటున్నాడు? నీళ్లు పారినట్లుగా. ఏం పారినట్లుగా? నీళ్లు పారినట్లుగా. నీళ్ళు ఎలా పారుతాయి? ఎంత స్పీడ్గా పారుతాయి. ఎంత ప్రవాహం అయితే అంత ప్రవాహం, అంత స్పీడ్గా నీళ్లు పారుతూ ఉంటాయి. హల్లెలూయా. ఎంత నీరు ఎక్కువైతే అంత స్పీడ్గా పారుతూ ఉంటాయి. నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనియండి. ఏమంటున్నాడు ఆయన? న్యాయము జరగనివ్వండి. హలో, న్యాయము నీలో జరగని. న్యాయం అంటే యథార్థత. న్యాయమును జరగనివ్వండి, గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయండి అంటున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. న్యాయము నీలో లేదు, నీతి నీలో లేదు కనుక నీ వాయిద్యాల శబ్దం ఆయనకి ఇష్టం లేదు. నీ పాటలు వినడానికి ఆయనకి మనస్సు లేదు. నీలో ఏమీ లేదు, న్యాయము లేదు. న్యాయంగా నడుచుకుంటున్నావా? న్యాయంగా నడుచుకుంటున్నావా? అన్యాయంగా నడుచుకుంటున్నావా? ప్రైజ్ ది లార్డ్. ఇది ప్రశ్న ఈ రోజున. దేవుడు మనస్సు లేకపోవడానికి కారణం ఏంటంటే, నీలో న్యాయం ఉందా? న్యాయం అంటే మాట తప్పకుండా నడవటం, న్యాయం అంటే యథార్థంగా ఉండటం. న్యాయము నీతి ఈ రెండు సంఘాలలో, సమాజాలలో, క్రైస్తవులలో, విశ్వాసులలో, పాస్టర్లలో ఉన్నాయా? బాగా వినాలి. మనసుకు కావాల్సిందేంటి? మనుషులలో న్యాయం జరగాలి. న్యాయం, భేదాలు లేకుండా, కులమత భేదాలు, జాతి భేదాలు, డబ్బు భేదాలు, ఆస్తి భేదాలు, అంతస్తుల భేదాలు పెట్టుకుని ఒకరినొకరు నీచపరుచుకోకుండా, అన్యాయం చేసుకోకుండా, అసహించుకోకుండా అందరూ ఒకేలాగా ఉండాలని, అందరినీ ప్రేమించాలని, న్యాయంగా అందరి పట్ల నడుచుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఒకసారి కీర్తన 89:14 చూడండి. నీతి న్యాయములు దేవుని సింహాసమునకు ఆధారములు. ఆమేన్. నాకే చూడండి. నీతి న్యాయములు ఎవరి సింహాసనమునకు ఆధారము? దేవుని సింహాసనమునకు ఆధారము. కానీ ఆ నీతి న్యాయములు దేవుడి సింహాసనమునకు ఆధారము.
అదే నీతి న్యాయములు లేకపోతే దేవుని సింహాసనం కూలిపోద్ది. దేవుని సింహాసనం ఏమైంది? కూలిపోద్ది. అవునా కదా? నీతి న్యాయములు దేవుని సింహాసనములకు ఆధారములంటే ఆ నీతి న్యాయములు ఆయన సింహాసనాన్ని పట్టుకుని నిలబెడుతున్నాయి. ఆ నీతి న్యాయములు లేకపోతే ఆయన సింహాసనం ఏమైపోద్ది? ఏమైపోద్ది చెప్పండి. ఆధారములై ఉన్న ఆ సింహాసనము, నీతి న్యాయముల చేత ఆధారపడి ఉన్న ఆ సింహాసనము, ఆ నీతి న్యాయము లేకపోతే ఆ సింహాసనం ఏమైపోద్ది? కూలిపోద్దా? ఉండిపోద్దా? కూలిపోద్దా? నిలబడిద్దా? అది అర్థమైందా? ఇప్పుడు ఈ స్లాబ్ ఉంది, పిల్లర్స్ మీద కట్టాం, గోడ మీద ఉండి పిల్లర్స్ లేకపోతే, గోడ మీద లేకపోతే ఉండిద్దా? కూలిపోదా? దేవుని సింహాసనకు ఆధారములు ఏంటి? నీతి న్యాయాలు. ఒక మాట అడుగుదాం, ఈరోజు దేవుని సింహాసనం ఎక్కడుంది? దేవుని సింహాసనం ఎక్కడుంది? ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠం అంటారా? హల్లెలూయా. దేవుని సింహాసనం ఎవరు? దేవుని మందిరం ఎవరు? దేవుడు ఉండే స్థలం ఎవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీకు తెలియదా? మనలో నివసించేది ఎవరు? దేవుడా, దైవా? దేవుడు నీలో నివసిస్తే, ఆయన సింహాసనం నీలో ఉంటే, నీతి న్యాయములు నీలో ఉండవా? నీతి న్యాయములు నీలో ఉండవా? నువ్వు యథార్థంగా ఉండవా? పాపం లేకుండా బ్రతకవా? దోషము లేని వ్యక్తిగా నిలబడవా? అందరినీ మంచిగా చూడవా? ఒకడులాగా ఇంకోలాగా చూస్తావా? ఒక మనిషి ఓలాగా ఇంకోలాగా పెడతావా? ఈ భేదాభిప్రాయాలు నీలో ఉంటాయా? ఈ కుల మతాలు నీలో ఉంటాయా? ఈ చిన్న పెద్ద తేడాలు నీలో ఉంటాయా? ఆయన సింహాసనం నీలో ఉండి, నీలో ఆయన కూర్చుని ఉంటే నీతి న్యాయములు నీలో ఉండవా? చెప్పండి. ఒకరితో ఒక రకంగా ఉంటారా? ఇంకొకరితో ఇంకో రకంగా ఉంటారా? కనుక నీలో నీతి న్యాయములు ఉంటే ఆయన సింహాసనం కూడా నీలో నిలిచి ఉండిద్ది. ఆ సింహాసనం మీద కూర్చుని ఉంటాడు ఆయన. నీతి న్యాయములు లేకపోతే ఆయన సింహాసనం నీలో ఉండదు. ఆ సింహాసనం లేకపోతే ఎక్కడ కూర్చుంటాడు ఆయన? ఎక్కడ ఉంటాడు ఆయన? కనుక ఆయన సింహాసనం నీలో ఉండాలి. ఆయన నీలో కూర్చోవాలి, నిన్ను పరిపాలించాలి, నిన్ను ఏలుబడి చేయాలంటే నీలో ఏముండాలి బాబు? నీతి న్యాయములు ఉండాలా? ఉండకూడదా? చెప్పండి. నీతి న్యాయాలు ఉండాలా? ఉండకూడదా? ఉండాలా? మరి ఇప్పుడు ఉన్నాయా? న్యాయం అంటే పొరుగువాడితో యథార్థంగా మాట్లాడటం, సత్యముతో మాట్లాడటం, అబద్ధాలు ఆడకుండా, మోసాలు చేయకుండా, పొరుగువాడికి అన్యాయం చేయకుండా, అక్రమాలు చేయకుండా నడుచుకోవటం న్యాయం. నీతి అంటే యథార్థత. నీవు మట్టుకి నీవు దేవుని ఎదుట నీతిమంతుడిగా ఉండటం, దోషం లేనివాడిగా, చెడుతనం లేనివాడిగా, పాపము లేనివాడిగా, అసహ్యంగా లేనివాడిగా, దేవుడు ఏ రూపంలో చూసినా, ఏ కోణంలో చూసినా దేవుని దృష్టిలో నీవు ఒక నమ్మకమైన భక్తిగల బిడ్డగా కనబడటం. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన సింహాసనం నీలో ఉండాలంటే నీలో ఏముండాలి? నీతి న్యాయము ఉండాలి. గుర్తుపెట్టుకోండి. నీతి న్యాయము లేకపోతే మాత్రం ఆయన సింహాసనం ఆధారాలు అయ్యే. ఆయన సింహాసనములకు ఆధారములు అవే లేకపోతే ఇంకా ఆయన సింహాసనం ఏడుండిద్ది? నీకు అర్థమైందా? మనం ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి ఆధారం ఈ చర్చే. ఇది లేకపోతే ఏడ ప్రార్థన చేసుకుంటాం? ఈరోజు నాకు ఆధారం నా చెయ్యే. ఈ చెయ్య లేకపోతే, ఈరోజు నాకు కాళ్ళు ఆధారం, కాళ్ళే లేకపోతే నేను ఎక్కడుంటాను? ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం 24వ వాక్యం ఒకసారి చూడండి. భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములను జరిగించుచున్నా. భూమి మీద నీతి న్యాయములు జరిగించేవారు ఎవరండి?
మన రక్షకుడైన యేసు స్వామివారు. ఆమేన్. హలో, భూమి మీద నీతి న్యాయములు జరిగించేవారు ఎవరండి? మన రక్షకుడైన యేసు స్వామివారు. అయితే ఆయన ఏమంటున్నాడు? నన్ను బాగా తెలుసుకోవటం వలన, నన్ను బాగా అర్థం చేసుకుంటే, నన్ను బాగా తెలుసుకుంటే మీరు నీతి న్యాయములు కలిగిన మనుషులుగా ఉంటారు అని. ఆమేన్, ఆమేన్. హలో, అర్థమవుతుందా? భూమి మీద నీతి న్యాయములు కలుగజేయవాడు ఎవరు? ఏ దేవుళ్ళో నీతి న్యాయాలు భూమి మీద కలుగజేయబడుతున్నాయి? నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే న్యాయము జరిగించేవాడు, నీతిని అనుసరించి నడిచేవాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఆయన ద్వారా భూమి మీద నీతి న్యాయములు జరిగించుచుండగా మరి ఆయన్ని మనస్ఫూర్తిగా అత్తుకుంటే మరి నీలో కూడా ఆ నీతి న్యాయములు ఉండవా? నన్ను పరిశీలనగా తెలుసుకోవటం వలన మీరు అతిశయ పడవచ్చు, గర్వించవచ్చు. నన్ను పరిశీలనగా తెలుసుకోండి. నన్ను పరిశీలనగా జాగ్రత్తగా పరీక్షించి అర్థం చేసుకుని నడుచుకుంటే నీతి న్యాయాలు మీ గుండెల్లో ఉంటాయి. నన్ను పరిశీలనగా తెలుసుకోకపోతే మీకు నీతి న్యాయాలు అబ్బో. క్రైస్తవులందరూ దేవుణ్ణి పరిశీలనగా చేసుకుని నడిచేవాళ్ళేనా? పరిశీలనగా తెలుసుకుని ఆయన గ్రహించి అర్థం చేసుకుని నడిచేవాళ్ళు అయితే నీతి న్యాయములు ఎందుకు ఉండవు బిడ్డలారా వాళ్ళల్లో? అడ చూసి మానేటివే. ఏం ప్రార్థనలేరా? హలో, ఎలా చూస్తున్నారు దేవుని? ఈరోజు సులకనగా చూస్తున్నారు కదా, తేలిగ్గా చూస్తున్నారు కదా. అసలు లెక్క ఉందా దేవుడు అంటే? అన్నిలో అక్కడ పక్కన పెట్టండి. క్రైస్తవులు ఈనాడు దేవునికి భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? ఈరోజు క్రైస్తవుడు దేవునికి భయపడి, దేవునికి లోబడి, అమ్మో దేవుడు ఉన్నాడు, ఈ తప్పు పని చేస్తే కొడతాడు, ఈ పాపిష్టి పని చేస్తే కొడతాడు, ఈ అబద్ధం ఆడితే, ఈ బూతులు ఆడితే, ఈ తల్లికి ద్రోహం చేస్తే, ఈ బిడ్డకి ద్రోహం చేస్తే, ఈ బిడ్డకి అన్యాయం చేస్తే నన్ను పాడు చేస్తాడనే ఆలోచన క్రీస్తుని ఎరిగిన క్రైస్తవులకి ఉందా? 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 ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు క్రైస్తవులు. డబ్బుల దగ్గర మరీ అబద్ధాలు ఎక్కువ. డబ్బుల దగ్గర రాగానే లేనిపోయిన బొంకులు కూడా వచ్చేస్తున్నాయి. దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్న వారు బొంకుతారా? మోసం చేస్తారా? దేవుని సన్నిధి వెనక పెడతారా? దేవుడితో ఆటలాడతారా? దేవుడిని హేళన చేస్తారా? దేవుని తక్కువ చూసి మాట్లాడతారా? దేవుడు చేతకాని వాడు, అందుకే నేను కష్టపడాల్సి వస్తుంది అని దేవుణ్ణి నీచపరుస్తారా? బైబిల్ ఏమంటుంది? భూమి మీద కృప చూపుతూ నీతి న్యాయములు జరిగించు యెహోవా నేనేనని పరిశీలనగా తెలుసుకోవటం వలన మీరు అతిశయపడుదురు. ఆమేన్. ఈనాడు క్రైస్తవులు దేవుని పరిశీలించేవారు లేరు, పరిశీలనగా తెలుసుకుని నడుచుకునేవారు లేరు అని నేను స్పష్టంగా చెప్పక తప్పదు. 22వ వాక్యము, అధ్యాయం 3వ వాక్యం, ఇర్మీయా చూడండి, 22:3. ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు దేవుడు? మీరు యెహోవా ఇలాగ అంటున్నాడు, నీతి న్యాయం అనుసరించి ప్రవర్తించండి, దోచుకోబడ్డ వారిని దౌర్జన్య పరుల చేతుల నుంచి విడిపించండి. ఓయమ్మో, ఇవి చేస్తున్నామా? దోచుకుంటున్నారు కొంతమంది మనుషులను. ఆ దోచుకునే మనుషులు ఎవరైతే దోచుకుంటున్నారో ఆ మనుషుల చేతుల నుంచి దోచుకోబడుతున్న వారిని విడిపిస్తున్నావా? ఒక మాట, అపవాది మోసంలో నుండి ప్రజలు విడిపిస్తున్నావు నీవు. అపవాది ప్రజలను ఎంత మోసం చేసి దోచుకుంటున్నాడు? అపవాది ప్రజలను తన వైపు ఎలాగ దోచుకుంటున్నాడు? అపవాది మనుషులను ఎంత మోసం చేస్తూ దోచుకుంటున్నాడు? ఆ దోచుకునే అపవాది చేతుల నుండి నువ్వు విడిపించడానికి ఎంత కష్టపడుతున్నావు? అదే దేవుడికి ఇష్టమైన న్యాయం. నాకెందుకులే, నా ఉద్యోగం నేను చేసుకుపోతాను, నా పని నేను చేసుకుపోతాను, నా ఇష్టం నేను వెళ్తాను, ఇవి నాకు అవసరం లేదని నువ్వు అనుకుంటే నీలో నీతి ఎక్కడుంది? నీలో న్యాయం ఎక్కడుంది? తర్వాత పరదేశులను, తండ్రి లేని వారిని, వితంతువులు, విధవరాండ్రుని బాధ పెట్టకుండా ఉన్నావా?
సంఘాన్ని స్థాపించిన వాడు దేవుడైతే ఈ సంఘం మంచిది కాదు, ఈ పాస్టర్ మంచోడు కాదు, ఈ సేవ మంచిది కాదు, అక్కడ దేవుడు లేడని ఇష్టానుసారంగా మాట్లాడితే నీలో నీతి న్యాయాలు ఉన్నాయా? మరి నీ పాటలు వినటానికి ఆయన మనసు ఉందా? నీ వాయిద్యాలు వినటానికి ఆయన మనసు ఉందా? నీ దహన బలులు అంగీకరించడానికి మనసు ఉందా? నువ్వు చేసే పనులు ఇలాంటి పనులు చేస్తే దేవుడికి ఎలా మనసు వచ్చింది? నీ పండుగల్లో నీతి ఉందా? పండుగలు ఎలా జరిగిస్తున్నారు? మనస్ఫూర్తిగా పండుగలు చేస్తున్నారా? బాధతో వ్యాధులతో పండుగలు చేస్తున్నారా? అడిగి 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 ప్రాణం తీసుకోవాల్సి వస్తుంది. కానీ దేవుడి కోసం ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ పండుగల్లో బలవంతం జరుగుతుంది. నీ పండుగల్లో అన్యాయం జరుగుతుంది. అవి దేవుడి మనసుకి నచ్చలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. మరొక వాక్యం విందాం ప్రియులారా. మీకా గ్రంథం 6:8. మనిషి ఏది మంచిదో అది యెహోవా నీకు తెలియజేస్తున్నాడు. ఆయన నిన్ను కోరుకునేది ఏంటంటే న్యాయముగా ప్రవర్తించుట, కరుణను ప్రేమించటం, వినయము కలిగి దేవుని దృష్టిలో నడుచుకోవటం. దేవునికి స్తోత్రం. దేవుడికి ఏం కావాలంట? దేవుడు కోరుతుంది ఏంటంట? న్యాయంగా నడుచుకోండిరా బాబు. రే, ఎలా నడుచుకోవాలి? న్యాయంగా నడుచుకోండి అని చెప్తూ ఇంకో మాట ఏమన్నాడు? కనికరమును ప్రేమించండి రా. తర్వాత దీన మనసు కలిగి దేవుడితో కలిసి నడవండిరా. దీన మనసుతో నడవండిరా. దీన మనసు అంటే వినయం కలిగి దేవుడితో నడవండిరా. కరుణ ప్రేమించి దేవుడు నడవండిరా. దేవుడు ఎలా నడమంటున్నాడు మనల్ని? మనం ఎలా నడుస్తున్నాం ఈ రోజున? చెప్పండి, ప్రశ్న చేసుకో. నేను ఎలా నడమన్నాడు? న్యాయంగా నడమన్నాడు. నడుస్తున్నావా? కనికరాన్ని ప్రేమించమన్నాడు, ప్రేమిస్తున్నావా? దీన మనసు కలిగి ఆయన సన్నిధిలో నడుచుకుని అంటున్నాడు, నడుచుకుంటున్నావా? ఏం చేస్తున్నాం మనం? ఎంత ఘోరం జరుగుతుందో క్రైస్తవ సంఘాల్లో కానీ క్రైస్తవులు కానీ. మరి ఎట్టగా ఆయనకి మనసు ఉంటుంది నీ మీద? దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వాక్యం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేని కొరకు ఆకలి దప్పులంట? నీతి కొరకు ఆకలి దప్పులంట. హల్లెలూయా. నీతి కొరకు ఆకలి దప్పులు ఉన్నాయా? లేదంటే తిండి కోసం ఆకలి దప్పులు ఉన్నాయా? ఏం భోజనం దొరికిద్దిరా? ఈరోజు ఎక్కడికి వెళ్దాంరా? ఏం తిండి దొరికిద్దిరా? ఎవడు పెడతాడరా? ఎవడు ఎత్తాడరా? ఎవడి దగ్గర దోచుకుందామరా? నీతి న్యాయముల కోసం ఆశపడుతున్నావా? లేదంటే కడుపుకి తినటానికి ఆశపడుతున్నావా? బిడ్డ, నీ ఆశ దేనికోసం? దేనికోసం చెప్పండి. ఈరోజు మీ ఆశ దేనికోసం? ఆ తర్వాత 10వ వాక్యం కూడా 20వ వాక్యం చూడండి. నీతి నిమిత్తం హింసింపబడేవారు ధన్యులు, పరలోక రాజ్యము. నీతి నిమిత్తం ఏమవ్వాలంటే? హింసింపబడుతున్నావా? నువ్వు నీతిగా మాట్లాడితే ప్రజలు హింసిస్తున్నారా? బైబిల్ ఏమంటుంది? నీతి కొరకు హింసింపబడేవారు ధన్యులు అంటుంది. మరి నువ్వు నీతి మాట్లాడితే జనాలు హింసిస్తే మనకి ధన్యత కదా, ఆనందం కదా? దేవుడు మనసు మన మీద ఉండదా? దేవుడు మనతో ఉండడా? చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అమ్మో ప్రజలు ఏమనంటారేమోనని అబద్ధం మాట్లాడతావా? అమ్మో ప్రజలను హేళన చేస్తారని అబద్ధం మాట్లాడతావా? అమ్మో ప్రజల దగ్గర మాట్లాడకూడదు బాబు అంటావా? సత్యం సువార్త చెప్పకూడదా? ఉన్నదున్నట్టు చెప్పకూడదా? విగ్రహారాధన గురించి చెప్పకూడదా? పాపం గురించి చెప్పకూడదా? తాగు గురించి చెప్పకూడదా? అబద్ధాల గురించి చెప్పకూడదా? అది ప్రజలు చేసే తప్పు. ఆ తప్పని చెప్పకూడదా? మనం చెప్పకపోతే దేవుడి దృష్టిలో నువ్వు నీతి మంత్రాలు కాదు, నీలో నీతి లేదు. అది చెబితే ఆయన దృష్టిలో నీతి. చెప్తే ప్రజలు కొడతారు, చెప్పకపోతే దేవుడు కొడతాడు. ఇప్పుడు నువ్వు ఎలా ఉండాలి? క్రైస్తవులని మనము ఆ సత్యాన్ని ప్రజల్లో చెప్పాలా, మారాలా? చెప్పకపోతే దేవుడు ఒప్పుకోడు, చెబితే ప్రజలు ఒప్పుకోరు. మరి ఇప్పుడు ఏం చేయాలరా? ఎలా ఉండాలరా మనం? అందుకే అన్నాడు, నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోకం వాడిది. నీతి మాట్లాడి, సత్యాన్ని మాట్లాడి, ఉన్నదంటే మాట్లాడితే
నీకు హింస వచ్చింది, కొడతారు, చంపేస్తారు, అయినా చచ్చిపో, ఆయన కొట్టినప్పుడు కొట్టించుకో, అప్పుడే నీకు పరలోకం నేను ఇస్తాను అంటున్నాడు దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. క్రైస్తవులు నీతిని అనుసరించి నడవకపోతే మాత్రము దేవునికి అసహ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 20వ వాక్యంలో ఏమంటాడంటే, శాస్త్రుల నీతి కంటే పరిచయుల నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోకములో చేరరు. శాస్త్రుల నీతి ఏంటి? అబద్ధాలు, అక్రమాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, మోసాలు, మాయలు. మరి మన నీతి ఏంటి? మన నీతి ఏంటి? మన నీతి ఏంటి? అర్థం చేసుకుంటున్నారా? కనుక ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని ప్రజలైన మనము ఇలాంటి నీతి న్యాయాలు పక్కన పడేసి, ఇలాంటి కార్యక్రమాలు పక్కన పడేసి, మనమేదో మెప్పుల కోసం ముందుకు సాగిపోతుంటే నీ పాటలు ఆయనకు అవసరమరా? ఏయ్, పాటలు పడే నీవు నిజాయితీ లేదు నీలో, నీ పాటలు ఆయనకు అవసరమా? నీతి న్యాయం లేని పాస్టర్ గారిలో ఆయన వాక్యాలు ప్రజలు వినాలా? నీతి న్యాయం లేని విశ్వాసుల ప్రార్థనలు దేవుడికి అంగీకారమా? పండుగలు అంగీకారమా? నీచుమా? అందుకే దేవుడు అంటున్నాడు, నాకు మనసు లేదు. ఆయనకి మనసు నీ మీద ఉండాలంటే నువ్వు ఎవరైనా కావచ్చు, నీతి న్యాయములు నీలో జరగనియండి. జల ప్రళయం వలె, జల ప్రవాహం వలె నీతిని జరగనివ్వండి, న్యాయము జరగనివ్వండి. ఆ నీతి న్యాయం నీలో లేకపోతే దేవుని మనసు నీ మీద లేదు. ఈ వాక్యాలను మరొకసారి ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకుని నాలో ఉన్నాయో లేవో అని ఆలోచించి ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.